పాలు మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. పిల్లల ఎదుగుదల నుండి పెద్దల ఆరోగ్యం వరకు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు కల్తీ ఉంటాయి. లాభాపేక్షతో కల్తీదారులు పాలలో డిటర్జెంట్లు, స్టార్చ్, యూరియా, సింథటిక్స్ వంటి అనేక రకాల రసాయనాలను కలుపుతున్నారు. దీంతో పాలలోని పోషక విలువలు నాశనం అవుతాయి. అందువల్ల మీరు కొన్న పాలు నిజమైనవా లేదా రసాయనికంగా కల్తీ చేశారా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోనే కల్తీ పాలను సులభంగా గుర్తించడానికి ఈ చిట్కాలు పాటించండి. పాలు స్వచ్ఛమైనవా కాదా అని గుర్తించడానికి ఇది చాలా సులభమైన పద్ధతి. ఒక సీసాలో కొద్దిగా పాలు పోసి గట్టిగా కదిలించండి. కదిలించిన తర్వాత ఏర్పడిన నురుగు ఎక్కువ టైం ఉంటే ఆ పాలు కల్తీ అయి ఉండవచ్చు. స్వచ్ఛమైన పాలలోని నురుగు కేవలం కొన్ని సెకండ్లలోనే మాయమవుతుంది. పాలు సింథటిక్ పదార్థాలతో కల్తీ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. పాలను ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద ఉంచండి. పాలు వేడెక్కుతున్నప్పుడు అందులో నిమ్మరసం కొన్ని చుక్కలు జోడించండి. పాలు వెంటనే విరుగుతుంటే అది స్వచ్ఛమైన పాలు అని అర్థం. నిమ్మరసం వేసిన తర్వాత కూడా పాలు విరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అది సింథటిక్ పదార్థాలతో కల్తీ అయి ఉండొచ్చు. పాల రంగు కూడా దాని స్వచ్ఛతను సూచిస్తుంది. పాలను ఒక పారదర్శక గాజు గ్లాసులో పోసి దానిపై టార్చ్ లైట్ వెలిగించండి. పాలు పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తే అది కల్తీ అయినట్లు. నిజమైన పాలు పారదర్శకంగా ఉండవు, కొద్దిగా మందంగా ఉంటాయి. పాలలో పిండి పదార్థాలు లేదా ఇతర రసాయనాలు కలిపారా అని తెలుసుకోవడానికి అయోడిన్ పరీక్ష ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు పాలు తీసుకొని అందులో కొన్ని చుక్కల అయోడిన్ ద్రవణం కలపండి. పాలు నీలం రంగులోకి మారితే అది స్టార్చ్ లేదా ఇతర రసాయనాలతో కల్తీ అయినట్లు సంకేతం. స్వచ్ఛమైన పాల రంగులో ఎటువంటి పెద్ద మార్పు ఉండదు. మీరు కొనే పాలను తరచుగా ఈ పద్ధతుల్లో పరీక్షించుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కల్తీ పాలు ఎటువంటి పోషక విలువలను అందించకపోగా కాలేయం, ఇతర అవయవాలకు హాని కలిగించే ప్రమాదం కూడా ఉంది.